ఏడాదికి పైగా జరిగిన రైతు ఉద్యమాలపై కంగనా రనౌత్ ప్రముఖ సినీ నటి, బీజేపీ చెందిన పార్లమెంట్ సభ్యురాలు చాలా అభ్యంతరకరమైన ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు చేసింది. మీరు ఆమె వ్యాఖ్యలు వీడియో ట్విట్టర్లో పెట్టింది, చూడండి ఆమె వీడియోలో ఏమన్నారో. जो बांग्लादेश में हुआ ना, वो यहाँ होते हुए भी देर नहीं लगनी थी अगर हमारे इतने शीर्ष नेतृत्व जो हमारे इतने सशक्त नहीं होते. यहाँ पे जो फार्मर्स प्रोटेस्ट हुए, वहां पे लाशें लटकी थी, वहां पे रेप हो रहे थे. और जब वो किसानों के हितकारी बिल जो वापस लिए गए थे, तो पूरा देश जो है वो चौंक गया था. और वो किसान आज भी वहां बैठे हुए हैं. उन्होंने कभी सोचा ही नहीं ये बिल वापस होगा. वो बड़ी लंबी प्लानिंग थी जैसे बांग्लादेश में हुई है. तो इस तरह के षड्यंत्र, और आपको क्या लगता है किसानों, चाइना, अमेरिका, इस तरह की जो विदेशी जो शक्तियां हैं वो यहाँ काम कर रही हैं. और ये फिल्मी लोग हैं, इनको लगता है कि इनकी दुकान चलती रहेगी अगर देश चाहे जाए भाड़ में. ऐसा नहीं होता है. देश अगर भाड़ में जाएगा तो आप भी साथ में भाड़ में जाएंगे. ये बात जो है इनको रोज रिमाइंड करानी चाहिए. पर खैर, जितनी इनकी बुद्धि है उतनी इनकी करतूतें भी हैं. సో కంగనా రనౌత్ ఇందులో ఏమంటోంది, భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ అయ్యేది సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే రైతు ఉద్యమాల వల్ల అని. ఈ రైతు ఉద్యమాల వెనకాల విదేశీ శక్తులున్నాయి. దేశాన్ని అస్థిరపరచడానికి ఈ రైతు ఉద్యమం నడిచింది. అక్కడితో ఆగలేదు. రైతు ఉద్యమాల సందర్భంగా, రైతు పోరాటాల సందర్భంగా శవాలు వేలాడతీయబడ్డాయి, అత్యాచారాలు జరిగాయి, రేప్స్ అండ్ మర్డర్ జరిగాయని కూడా ఆమె వ్యాఖ్యానించింది. మరి కంగనా రనౌత్ ఎప్పుడు వెళ్ళి చూసిందో ఈ రైతు పోరాటాలకు అర్థం కాదు. సో ఇంత దుర్మార్గంగా అసలు భారతదేశాన్ని బంగ్లాదేశ్తో పోల్చడాన్ని మించిన దేశద్రోహ చర్య ఇంకోటి ఉంటుందా? భారతదేశం కూడా బంగ్లాదేశ్ అయ్యేది అని ఎవరో విపక్ష నేతలు అవుతుంది ఇలాగే విధానాలు కొనసాగితే అన్నందుకు బీజేపీ వారిపైన తీవ్రంగా విరుచుకుపడింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ చెప్తోంది భారతదేశాన్ని బంగ్లాదేశ్ చేద్దామనుకున్నారని. అసలు ఈ కంపారిజన్ ఏంటి బంగ్లాదేశ్కు భారతదేశానికి? రైతు ఉద్యమాలని దేశద్రోహ ఉద్యమాలు అయితే ఆ రైతులకు నరేంద్ర మోడీ ఎందుకు క్షమాపణ చెప్పాడు? అంటే దేశద్రోహులకు క్షమాపణ భారత ప్రధానమంత్రి చెప్తారా? దేశద్రోహ ఉద్యమాల డిమాండ్ల వల్ల వ్యవసాయ చట్టాలని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్నాడా? అంటే దేశద్రోహ ఉద్యమాలకు భయపడి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటే నరేంద్ర మోడీ ఎలా దేశభక్తులైన నాయకుడు అవుతాడు? కంగనా రనౌత్ సమాధానం చెప్పాలి. వ్యవసాయ చట్టాలను అధికారికంగానే వెనక్కి తీసుకున్నారు కదా. ఎందుకు వెనక్కి తీసుకున్నారు? విదేశీ శక్తుల ప్రేరణతో జరిగిన ఉద్యమాలకు భయపడి భారత ప్రధానమంత్రి ఒక కీలకమైన విధానాలను వెనక్కి తీసుకున్నాడంటే అది దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా? సో ఆమె ఎవరి గురించి మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది? అందులో ఫార్మర్స్ ప్రొటెస్ట్లో అత్యాచారాలు జరిగాయి, రేప్ జరిగాయన్నది ఎంత బాధ్యతారహితమైన స్టేట్మెంట్. అక్కడ మర్డర్ జరిగాయట. ఆమె గుర్తులేదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఏకంగా ఉత్తరప్రదేశ్లో నిరసన తెలుపుతున్న రైతులపైకి తన వాహనాన్ని పంపిస్తే లఖీంపూర్ కేరీలో రైతులు మరణించారు. మరి ఎక్కడ జరిగాయి హత్యలు? రైతు ఉద్యమాల్లో జరిగాయా? రైతు నిరసనల పైన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన వారు ఏకంగా వాహనాలను తీసుకెళ్తే జరిగాయా? అందువల్ల ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లోకి రావాలి అనుకుంటే అంతకన్నా ఉన్మాదమేవి ఇంకోటి ఉండదు. సో గతంలో రైతు ఉద్యమాలపైన ఇలాగే ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెకు ఎయిర్పోర్ట్లో ఒక కోపంతో ఒక మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపిస్తే రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లాంటి టీవీ ఛానళ్ళు ఊగిపోయాయి. మరి ఇప్పుడు రైతు ఉద్యమం పైన ఇలాంటి నిరాధారమైన, అభ్యంతరకరమైన, ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకు గోధి మీడియా మరి ఎలా స్పందిస్తుంది? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. అయితే భారతీయ జనతా పార్టీ అనొచ్చు, బీజేపీ అధికారిక స్టేట్మెంట్ కూడా వచ్చింది. కంగనా రనౌత్ అభిప్రాయాలు బీజేపీ పార్టీ అభిప్రాయాలు కావు. ఆమెను ఈ పాలసీ అంశాలపైన మాట్లాడే అధికారం ఆమెకు పార్టీ ఇవ్వలేదు. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని ఆమెను హెచ్చరించాం. ఇది బీజేపీ స్టేట్మెంట్ ప్రకటన.
సో ఈ స్టేట్మెంట్ నిజాయితీగా ఇచ్చి ఉంటే ఆ స్టేట్మెంట్ వచ్చాక కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి కూడా కంగనా రనౌత్ వీడియో ట్విట్టర్లో ఉంది. మరి ఎలా ఉంది ట్విట్టర్లో? ఇప్పటికీ ఉంది. నిజంగానే భారతీయ జనతా పార్టీ ఆమె స్టేట్మెంట్తో డిసోసియేట్ అయ్యుంటే, పార్టీ ఆమెను ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని ఆదేశిస్తే మరి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది విత్డ్రా చేసుకోవాలి కదా. ఆ వీడియోనైనా ట్విట్టర్ నుంచి తీసేయాలి కదా, తొలగించాలి కదా. మరి ఎందుకు తొలగించలేదు? దానికి ఆన్సర్ కూడా కావాలి కదా. అంటే ప్రజల్లో వ్యతిరేకత, రైతుల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో మాకేం సంబంధం లేదు, అది ఆమె వ్యక్తిగత స్టేట్మెంట్ అని. మరి బీజేపీ ఎంపీలు ఇలా వ్యక్తిగత స్టేట్మెంట్లు ఇస్తూ పోతుంటే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆమె మహాత్మా గాంధీని చంపిన గాడ్సేన దేశభక్తులని పార్లమెంట్లోనే మాట్లాడింది. ఏం జరిగింది? ఆమె పార్టీ నాయకురాలుగానే కొనసాగుతుంది. ఇప్పుడు కంగనా రనౌత్ పార్టీ నాయకురాలుగానే కొనసాగుతుంది. సో అందువల్ల నిజంగానే పార్టీ ఆమెను అభిశంసిస్తే ఇంత బరితెగించి మాట్లాడాల్సిన అవసరం ఏముండదు కదా. అందువల్ల ఈ రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండాలని కోరుకుంటుందా, లేదా ఈ ఉన్మాదపూరిత వ్యాఖ్యలు చేస్తే పార్టీలో ప్రమోషన్ వస్తుంది అని ఆశపడుతుందో తెలియదు. కానీ బాధ్యతారహితంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమం పైన ఆ ప్రజా ఉద్యమం లేవనెత్తిన అంశాలతో విభేదించవచ్చు, తప్పలేదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వ్యవసాయ చట్టాలు మంచివని భావించవచ్చు, వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా కావాలంటే భారతీయ జనతా పార్టీ కూడా రైతు ఉద్యమాలు నడపవచ్చు, దానికి కూడా అభ్యంతరం లేదు. సంయుక్త కిసాన్ మోర్చా వైఖరి తప్పు అని చెప్పడానికి బీజేపీకి కూడా కొన్ని లక్షల మంది రైతుల్ని రోడ్డు మీదకి తీసుకురావచ్చు, కాదని ఎవరంటారు? బీజేపీకి ఉన్న బలం ప్రత్యర్థులకు లేదు కదా. మరి ఎందుకు తీసుకురాలేదు? రైతులు వేల సంఖ్యలో ఒక ఏడాది పాటు పోరాటం జరిపితే ఏదో విదేశీ శక్తుల ప్రేరణతో జరపగలరా? సో అంత ఆ దేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ కలిపి ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి జరిపినటువంటి ఒక పోరాటం. ఆ పోరాటం పట్ల భిన్నమైన అభిప్రాయం ఉంటే దాన్ని వ్యక్తం చేయొచ్చు. కార్పొరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పజెప్పకూడదు. అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామిక సంస్థలకు భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ను, ఇండియాస్ అగ్రికల్చర్ కమాడిటీస్ మార్కెట్ను అప్పజెప్పకూడదు అని ఆ రైతులు పోరాటం చేశారు. ఈ వ్యవసాయ చట్టాలు అందుకోసమని రైతులు ఆరోపించలేదు. నీతి ఆయోగ్ CEO అఫీషియల్గా వ్యాసాలు రాశాడు. మా రాజకీయ నాయకులు చెప్పడానికి వెనకాడుతున్నారు. కానీ ఈ చట్టాల ఉద్దేశం ఏంటంటే, దేశంలో ప్రపంచంలో ఉన్నట్లు ఒక 4-5 టాప్ అగ్రి కమాడిటీస్ కంపెనీస్, అలాగే భారతదేశంలో కూడా 3-4 టాప్ అగ్రి కమాడిటీస్ కంపెనీస్ని ఏర్పాటు చేయాలి అన్నది దీని లక్ష్యం అని బహిరంగంగా చెప్పాడు నీతి ఆయోగ్ CEO. ఇదే రహస్యం కూడా కాదు. అందువల్ల కంగనా రనౌత్ ఎవరి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంది? వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం వల్ల భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అదానీ చేతుల్లోకి వెళ్ళలేదని ఆమెకు ఆవేదన ఉంటే అది కూడా వ్యక్తం చేయొచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారహితంగా రైతు ఉద్యమాల్లో రేప్స్ జరిగాయని, హత్యలు జరిగాయని, శవాలు వేలాడదీశారని, ఏం అరాచకత్వం ఇది! వాస్తవంగా వందలాది రైతులు చనిపోయారు, ప్రభుత్వ నిర్బంధంలో చనిపోయారు. సో మీకు ఆ వాస్తవాన్ని ఆ ఏడాది పాటు జరిపిన నిరసనల వల్ల చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆడ హత్యలు జరగలేదు ఎవరికి. సో అందువల్ల ఈ రకమైన బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు ఇచ్చి మాకు సంబంధం లేదు, మా పార్టీ ఆమెకు వ్యక్తిగతంగా అంటే మన ఆమెను ఎందుకు పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోదు? కనీసం ఆమె వీడియోను ట్విట్టర్ నుంచి తొలగించమని ఎందుకు చెప్పదు? ఒక చిన్న న్యూస్ వస్తే అది ఫేక్ న్యూస్ అని చెప్పి వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేశాం మేము, దాన్ని తొలగించు, లేదంటే చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఎక్స్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి కదా, ఈ వీడియోను వెంటనే మీరు తొలగించండి అని. కంగనా రనౌత్ చెప్పాలి కదా, సొంత పార్టీ ఎంపీ కదా, వీడియోని తొలగించమని. మరి వీడియోని ఎందుకు ఆమె తొలగించడం లేదు? ఆమె తొలగించమని పార్టీ చెప్పడం లేదు, ప్రభుత్వం ఎందుకు ఎక్స్ను అడగడం లేదు? దీనికి ఆన్సర్లు కావాలి కదా. అంటే పార్టీ ఆమోదం లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు నాయకులు చేస్తున్నారు అనటానికి ఆధారం ఉండాలి కదా. మీరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చాక పార్టీకి సంబంధం లేదనొచ్చు. నేనేం కంగనా రనౌత్ స్టేట్మెంటు
బీజేపీ ఇప్పించిందని ఆరోపించడం లేదు. అలాంటి ఆరోపణ చేయడం కూడా సమంజసం కాదు. కానీ అలాంటి వారిని వెనకేసుకురావడం, అలాంటి వారిని వారి వీడియోలను అనుమతించడం, ఇలాంటి ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలను అనుమతించడం దేశాన్ని పాలించేటువంటి రాజకీయ పార్టీకి గౌరవాన్ని ఇవ్వదు.